ఆయన చనిపోయినటువంటిది తీరని లోటైనప్పటికీ కూడా ఆయనకు గుర్తుగా ఇచ్చేటువంటి ఈ సభ్యత్వం ఏదైతే ఉందో అది మాత్రం మరువలేనిదండి. మరి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ కృషి, ఇంత గొప్ప ఓదార్పు అనేది ఏ నాయకుడు ఎవరేమో. ఇది ఎలాంటి రాజకీయానికి సంబంధం లేనటువంటి వ్యక్తి అండి. ఆయన మానవ దృక్పథంతో చేశారు. మరి ప్రతి మనిషి కూడా రాజకీయంలోని ఏదో ఒక స్థాయిలో ముందుకు వెళ్తాడు. కానీ ఆయన మాత్రం కుటుంబానికి నేనున్నానని ధైర్యంతో ముందుకొచ్చారు. ఆయన ఒక వ్యక్తిగా వచ్చారు. అంత వ్యక్తిగా వచ్చి మరి ఇంతటి శక్తిని బలాన్ని ఒక కుటుంబానికి ఆయన ఇచ్చారంటే ఆయన ఇచ్చిన ధనం ఏ ముందు ముందు కూడా మంచి స్థానంలో ఉండాలని, రాజకీయంలో మంచి పేరు తెచ్చుకోవాలని, అందరికీ కూడా ఇలాగే సేవలు చేయాలని ప్రతి ఒక్కరూ ఆయన యొక్క సేవను గుర్తించాలి. ఒక వ్యక్తిగా కాదు, ఆయన ఒక మహాశక్తిగా గుర్తించాలి. ఒక వ్యక్తిగా గుర్తిస్తే వ్యక్తి ఉన్నంతకాలమే ఉంటుంది. కానీ ఒక శక్తిగా మనం ఆయన గుర్తించుకుంటే మన ప్రాణం ఉన్నంత వరకు ఉంటుంది. మరి అంత గొప్ప లక్ష్యాన్ని తలపెట్టినటువంటి ఆయన మనసుకి నిజంగా ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేమండి. కానీ ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి ఎలా చనిపోయాడు అన్న దానికన్నా మరి ఒక సంఘం ఇక్కడికి వచ్చిందంటే అది కేవలం ఆయన వల్లే సాధ్యం. ఇది పార్టీ పరంగా వచ్చింది కాదండి, ఒక వ్యక్తి పరంగా వచ్చింది. మా కుటుంబం తరఫున ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే వరప్రసాద్ గారికి, మరి నాకు తెలిసినటువంటి దిర్సాల బాలాజీ గారు, అలాగే గ్రామ పెద్దలు అందరూ ఉన్నారండి. నాకు పెద్దగా పరిచయం లేదు, క్షమించండి. నేను ఒకరి పేరు తెలిసి ఒకరి పేరు తలచుకుపోతే ఎప్పుడైతే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇంతవరకు తీసుకొచ్చారు వాళ్ళందరికీ కూడా మా కుటుంబం తరఫున ఎప్పుడు మీకు రుణపడి ఉంటాం. వాళ్ళందరికీ కూడా మేమందరం హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు.